బాహుబలి పేరు వినగానే మాహిష్మతి ఎలా అయితే ఊపిరి పీల్చుకుంటుందో సగటు తెలుగు ప్రేక్షకుడి గుండె కూడా గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే ఈ బాహుబలితోనే తెలుగోడి సత్తా పాన్ ఇండియా లెవెల్లో అందరికీ తెలిసింది. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ని షేక్ చేస్తున్నాయంటే దానికి తొలి అడుగు పడిందే బాహుబలితో. అందుకే ఈ సినిమా అనగానే తెలుగు ఆడియన్స్కి పెద్ద ఎమోషన్ ఉంటుంది. అలాంటిది డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సడన్గా బాహుబలి గురించి నిన్న ఒక సర్ప్రైజ్ విషయం వెల్లడించారు. దీంతో అసలు దాని కథ ఏంటి, ఏం చూపించబోతున్నారు తెలియక ఆడియన్స్ బుర్ర పీక్కుంటున్నారు. ఇది అదేనా బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో ఒక యానిమేటెడ్ సిరీస్ రాబోతున్నట్లు రాజమౌళి నిన్న ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ట్రైలర్ విడుదలవుతుందంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టులో మాహిష్మతి ప్రజలు అతని పేరును మంత్రలా జపిస్తుండగా ఈ విశ్వంలోని ఏ శక్తి అతని రాకను ఆపలేదు అంటూ రాజమౌళి రాశారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో బాహుబలి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్స్ బాహుబలి 2కి కంటిన్యూ అయి ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. అయితే మరికొంతమంది అసలు కంటిన్యూ చేయడానికి అక్కడ కథ ఎక్కడుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే బల్లాల దేవుణ్ణి మహేంద్ర బాహుబలి చంపేసి సింహాసనాన్ని అధిష్ఠించడంతో బాహుబలి 2 ముగిసిపోయింది. పైగా దానికి క్యాప్షన్ కూడా ది కన్క్లూజన్ అని ఇచ్చాడు రాజమౌళి. దీన్ని బట్టి ఇక బాహుబలి కథ ఏముండదు అనే వాదన వినిపిస్తోంది. కథ వేరే ఉంటే గతంలో రాజమౌళి బాహుబలి 3 ఉంటుందా అనే ప్రశ్నకు ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. బాహుబలి 3 తీయాలనే ఆలోచన ప్రస్తుతానికి మాకు లేదు అని స్పష్టం చేశాడు. కానీ బాహుబలి సినిమాను వివిధ రూపాల్లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది అంటూ చెప్పారు. అందులో భాగంగానే మాహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాలతో ఆనంద్ నీలకంఠన్ ది రైజ్ ఆఫ్ శివగామి అంటూ ఒక పుస్తకం కూడా రాశారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే యానిమేటెడ్ సిరీస్ తీసుకొస్తున్నారంటూ మరికొంతమంది ఊహిస్తున్నారు. అయితే ఇందులో బాహుబలిలోని ఆ పాత్రలతోనే సినిమాలో కథను చూపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే సినిమాలో ఎడిటింగ్లో తీసేసిన సీన్లు, మూల కథలో ఉన్న సన్నివేశాలను బేస్ చేసుకుని ఈ యానిమేటెడ్ సిరీస్ తీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి జక్కన్న బుర్రలో ఏ ప్లాన్ ఉందో వెయిట్ చేయాల్సిందే.